హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పావ్ భాజీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వెజిటబుల్స్ అన్నీ తీసుకోవాలండి. ఈ వెజిటబుల్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, లేదంటే గ్రేటర్తో తరుక్కోండి. ఇక్కడ నేను బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా సన్నగా తరుక్కున్నాను. మరియు బిగ్ సైజ్ క్యాప్సికమ్ ఒకటి, అది కూడా చాలా సన్నగా తరుక్కున్నాను. మరియు 2 స్పూన్ల బీట్రూట్ తరుగు, 2 స్పూన్ల క్యారెట్ తరుగు, ఇక్కడ 2 స్పూన్లు నేను పెసరపప్పు నానబెట్టుకున్నానండి. పెసరపప్పు ఇష్టపడిన వాళ్ళు బఠానీ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా పావ్ భాజీలో పచ్చి బఠానీ యూస్ చేస్తారు. మరియు సన్నగా తరిగినటువంటి ఆలు తీసుకున్నాను. ఇక్కడ ఆలు ఉడకపెట్టుకునే టైం లేనప్పుడు ఇలాగా తరుగుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా తరిగినటువంటి ఆలు తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ మరియు పసుపు తీసుకున్నాను. ఇక్కడ పావ్ భాజీ మసాలా తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పావ్ భాజీ మసాలా 1 స్పూన్ అండ్ 1.5 స్పూన్ వరకు పడుతుంది. కొంచెం తక్కువ యాడ్ చేసుకున్న వాళ్ళు వీలైతే కారం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి కూడా తీసుకోవాలి. ఇది నేను కుకింగ్ ప్రాసెస్లో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఇది నాకు హోమ్ మేడ్ బటర్ అండి. మీరు నార్మల్గా మార్కెట్లో దొరికే బటర్ అయినా యూజ్ చేయవచ్చు. ఈ బటర్ మరియు ఆయిల్ 2 మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. మనం ఆనియన్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ బటర్కి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బటర్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆనియన్ వేయకుండానే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ క్యాప్సికమ్ కొంచెం పచ్చివాసన ఉంటుంది. పచ్చివాసన ఉండడం వల్ల పిల్లలు అంతగా తినడానికి ఇష్టపడరు. అందులోనూ మనం ఉల్లిపాయతో పాటుగా ఈ క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల చాలా మెత్తగా కూడా కుక్ అయిపోతుంది. ఇవి కొంచెం త్వరగా వేగడం కోసం దీనిలో చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మన వెజిటబుల్స్లో ఉన్నటువంటి వాటర్ అన్నది గమ్మున బయటకు వచ్చి ఎవాపరేట్ అయిపోతుంది. అందువల్ల అవి త్వరగా వేగిపోతాయి. ఈ విధంగా కొంచెం ఒక 50% వరకు ఆనియన్ వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం తరిగి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తరిగినటువంటి పొటాటో యాడ్ చేశాను, బంగాళదుంప. ఇక్కడ ఒక బంగాళదుంప అయితే సరిపోతుందండి. ఒక చిన్న క్యారెట్ కూడా నేను తరిగి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు వచ్చేలాగా వేసుకోవాలి. మరియు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు కూడా వేసుకున్నాను. మనం ఇవి వేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలియబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ పావ్ భాజీ మసాలా వేసుకున్నానండి. ఈ పావ్ భాజీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా పావ్ భాజీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీని నా అప్కమింగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇలా మసాలా వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి బీట్రూట్ కూడా వేసుకున్నాను. ఈ బీట్రూట్ వేయడం వల్ల పెద్ద టేస్ట్ అన్నది ఏమీ యాడ్ అవ్వదు, కానీ మంచి కలర్ వస్తుంది కర్రీకి. అందుకనే నేను ఇక్కడ బీట్రూట్ వేసుకున్నాను. టమాటో కూడా వేసుకోవచ్చు. నేను టమాటో స్కిప్ చేశాను, అందుకనే బీట్రూట్ వేసుకుంటున్నాను. మరియు రుచికి తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న కర్రీ మొత్తానికి 1.5 స్పూన్ వరకు పావ్ భాజీ మసాలా పడుతుందండి. నేను ఇక్కడ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగానే వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల అవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇవి మొత్తం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి పీచులుగా ముక్కలుగా ఉంటాయి. ఈ విధంగా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. ఈ కసూరి మేతిని మనం ఫామ్ హ్యాండ్లోకి అరచేతిలోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నలపాలి. నలుపుతూ ఆ పౌడర్ వేసేసుకొని మనకి అలా వచ్చినటువంటి పీచు లాంటి దాన్ని మనం పక్కకి తీసివేయాలి. ఓన్లీ అక్కడ మనం పౌడర్ మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా కసూరి మేతి కూడా యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ పాటు కలుపుతూ కర్రీని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద గ్లాస్ వరకు, ఒక పెద్ద కప్పు వరకు వాటర్ పడుతుందండి. ఆ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది ఈ వాటర్ మొత్తం మనకి ఉడకడానికి. నేను ఇక్కడ కడాయి మీద లిడ్ పెట్టేశాను, మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ అన్నది ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇక్కడ మనం వెజిటబుల్స్ అన్నీ తరుగుకున్నాం కాబట్టి, అంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం పొటాటో మ్యాషర్ యూస్ చేయని అవసరం లేదు. నార్మల్గా అయితే పొటాటో మ్యాషర్ని యూస్ చేసి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటారు. నేను ఇక్కడ వుడెన్ స్పాచులాని యూస్ చేసి కడాయికి అదిమి పెట్టి ఈ విధంగా తిప్పుతున్నాను. ఈ విధంగా తిప్పడం వల్ల మనకు ఆల్రెడీ బాగా కుక్ అయి ఉన్న వెజిటబుల్స్ కాబట్టి మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. మనకి కర్రీ మొత్తం ఈ విధంగా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి బటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకున్నాను. ఈ బటర్ కూడా కర్రీలోకి బాగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ పావ్ భాజీ కర్రీలోకి మెయిన్గా కసూరి మేతి, పావ్ భాజీ మసాలా మరియు బటర్తోనే అసలైన టేస్ట్ అన్నది వస్తుందండి. ఇవి తప్పకుండా వేసుకోవాల్సి వస్తుంది. ఇవి మాత్రం స్కిప్ చేసేది కావు. మిగిలిన వెజిటబుల్స్ అన్నవి మాత్రం మనం మార్చి వేసుకోవచ్చు. కొంతమంది కాలీఫ్లవర్ వేసుకుంటారు, కొంతమంది ఇంకా ఆలు ఎక్కువ వేసుకుంటారు. అలా డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయవచ్చు. తర్వాత నేను పావ్ భాజీ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి పావ్ భాజీ కోసం పావ్ భాజీ బన్నుని రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ఇలా ఫ్రై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నేను 1 స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పావ్ భాజీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పావ్ భాజీ మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం అలా బటర్లోకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బన్ని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా కట్ చేసుకొని ఆ మసాలా మీదకి బటర్లోకి మనం ఈ విధంగా పెట్టి ప్రెస్ చేస్తూ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. బన్నని టోస్ట్ చేసుకోవాలి.
బన్ అన్నది చక్కగా ఈ విధంగా వేగిపోతుందండి. వేగిపోయిన తర్వాత దీన్ని నార్మల్గా ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ మనకి బయట పావ్ బాజీ బండి మీద లేదంటే రెస్టారెంట్లో దీనికి మధ్యలో మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి పావ్ బాజీ కర్రీని కూడా స్టఫ్ చేస్తారు. ఇప్పుడు నేను పావ్ బాజీ కర్రీని పెట్టి రెస్టారెంట్ స్టైల్ లాగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మిడిల్లో కొంచెం కర్రీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి పావ్ బాజీ అన్నది రెడీ అయిపోయింది. ఇది లెమన్ మరియు ఆనియన్ కాంబినేషన్లో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే హెల్తీగా మరియు ఎంతో ఈజీగా పావ్ బాజీ అన్నది రెడీ చేసుకోవచ్చు. దీన్ని భయం లేకుండా పిల్లలకి కూడా చక్కగా పెట్టవచ్చు. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.